రీసెంట్ టైంలో కొత్త సినిమాలు ఓటీటీలోకి అనుకున్న దానికంటే త్వరగానే వచ్చేస్తున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలైతే మరీ 2-3 వారాలకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ ఇలాగే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. రాజాసాబ్ దర్శకుడు మారుతి దీన్ని సమర్పించటం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ప్రస్తుతం అందుబాటులో ఉంది? ఉయ్యాల జంపాల, బాహుబలి తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఘటికాచలం. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని తీసుకొని సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమర్ కామేపల్లి దర్శకత్వం వహించగా నిఖిల్తో పాటు ప్రభాకర్, ఆర్వికా గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ మూవీ 2 ఓటీటీల్లోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. మే 31న థియేటర్లోకి రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు 20 రోజులకే అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ అంశాలు బాగున్నప్పటికీ చిన్న సినిమా కావటంతో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు చూస్తారేమో. ఘటికాచలం విషయానికొస్తే తండ్రి కోరిక మేరకు మెడిసిన్ చదివే ఓ కుర్రాడికి భయంకరమైన గొంతు వినిపిస్తూ ఉంటుంది. దీంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఇంతకీ అలా చేయటానికి కారణమేంటి? ఆ గొంతు ఎవరిది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.